ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు హైమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజైతే తుల్లి చేపలతో పులుసు చేయబోతున్నారండి. ఇది పురాతన పద్ధతిలో కొంచెం మోడిఫై చేసి మన రుచికి తగినట్టుగా అయితే ప్రిపేర్ చేయబోతున్నారు. ఈ చేపల పులుసు సూపర్గా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా ప్రిపేర్ చేస్తే సూపర్గా ఉంటుందో అయితే ఇప్పుడు చూసేద్దాం. ఈ చేపల పులుసుకి మేము వాడింది చేప పేరు తుల్లి చేప అండి. ఇది 3 కేజీల దాకా ఉంది. నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చీలు ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. కారం వచ్చి ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల దాకా పడుతుందండి. కారం మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తుల్లు చేప ముళ్ళు ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తుల్లు చేపతో ఫ్రై చేసుకున్న అలాగే పులుసు చేసుకున్న అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో మిక్సీ అయితే పట్టుకోవాలి. చేపల పులుసు అసలైన టేస్ట్ వండిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటుందండి చేపల పులుసు అనేది. ఇప్పుడు మనం ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిని ఇలా మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే పడుతుందండి. చేపల పులుసుకి అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ కూడా సరిపడినంత వేసుకోవాలండి. ఒకవేళ ఆయిల్ తక్కువ అయింది అనిపిస్తే మనం చేపల పులుసు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చండి ఆయిల్ అనేది. ఇప్పుడు చింతకాయలు తీసుకుంటున్నాను. చింతకాయలు వచ్చి ఒక 1/2 కేజీ అయితే సరిపోతుంది. 3 కేజీల చేపకి ఒక 1/2 కేజీ చింతకాయలు అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత చల్లార్చి వడబోసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చింతకాయ పులుసు చల్లారిన తర్వాత ఇలా జల్లెల్లో వడబోసుకోవాలండి. పిప్పి అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వడబోసుకున్న చింతకాయ పులుసు అయితే వేస్తున్నారు. ఇప్పుడు అంతా కలిసి ఇలాగా దాకతోనే తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ముక్కలు విడిపోవండి. అందుకోసమని ఇలా తిప్పుతారు. చేపల కూర మన వేడి మీద ఉన్న పొయ్యి మీద ఉన్న ఇలాగే తిప్పాలండి. ఇప్పుడైతే అసలైన మసాలా వేయాలండి. దానికోసమని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, లవంగాలు, ఇలాచీ తీసుకుని ఇలా శనగలతో దంచాలండి. దంచి ఒక మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇదిగోండి ఆ మసాలా పేస్ట్ని ఇలా చేపల పులుసులో అయితే వేసి ఒకసారి అయితే కలిసేలాగా కలుపుతుంది. చేపల పులుసులోకి అన్ని మసాలాలు అయితే వేసేసారండి. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకోవచ్చండి. ఇలా చూసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకోవాలండి. అన్నీ పచ్చివే వేశారు కాబట్టి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఉడికిన తర్వాత దింపేసి ముందు ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదండి. కొత్తిమీర వేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఇది వండిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.